దేవుడి సృష్టిని ఎలా చేశాడు అంటే, చీకటి అగాధ జలాల మీద కమ్మి ఉన్నప్పుడు దాన్ని అలా వదిలేయకుండా దానిలో ఒక సృష్టిని తీసుకుని రావాలనుకున్నాడు. దేవుని ఆత్మ అక్కడ ఉందట. దెన్ గాడ్ ద ఫాదర్ సెడ్ లెట్ దేర్ బి లైట్. అప్పుడు తండ్రి అయిన దేవుడు చెప్పారు వెలుగు కలుగును గాక. టు బ్రింగ్ చేంజ్ స్పిరిట్ షుడ్ కమ్ దేర్. అక్కడ మార్పు కలగాలంటే ఆత్మ రావాలి. జీవితం అంతా చీకటి అయిపోయినా, నీ బ్రతుకంతా అంధకారంగా ఉన్నా, నీ పరిస్థితులు ఏమి నీకు అర్థం కాకపోయినా, నీ భవిష్యత్తు ఏంటో నీకు అర్థం కాకపోయినా, నీ కుటుంబ పరిస్థితి, నీ ఆర్థిక విషయాలు, నీ ఫైనాన్సెస్ ఇవేమి నీకు అర్థం కావట్లేదు, ఏం చేయాలో అంత డార్క్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. నేను ఇందులో నాకు జయం వస్తుందా, ఈ రోగాన్ని నేను జయించగలనా, నా పరిస్థితులు మారుతాయా, నాకేం జరగబోతుంది, నాకేం అర్థం కావట్లేదు అంటున్నావా? ఇప్పుడు ఆ చీకట్లో మార్పు రావాలంటే దైవాత్మ రావాలి. దైవాత్మ నీలో సంచరించడానికి నువ్వు ఒప్పుకోవాలి. Then the word of God, when the promise of God, the word logos, when it is released, Spirit of God will do works. అప్పుడు రాయబడినటువంటి దేవుని వాక్యం వాగ్దానం అక్కడ విడుదల చేయబడినప్పుడు దేవుని ఆత్మ కార్యం జరిగిస్తారు.